బాలుగాడి లవ్ స్టోరీ లాంటి చిన్న సినిమాలు రావడం అభినందనీయమన్నారు సెన్సార్ బోర్డు మెంబర్ శ్యామల వేణు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో బాలుగాడి లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆగస్టు 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. సెన్సార్ బోర్డు నిబంధనలు పాటించి సినిమా తీస్తే సీన్లు కట్ చేసే అవకాశం ఉండదన్నారు. డ్రగ్స్, ఇతర అంశాలపై యువతకు అవగాహన కల్పించే విధంగా సినిమాలు తీయాలని సూచించారు శ్యామల వేణు. బాలుగాడి లవ్ స్టోరీ సినిమా హిట్ కావాలని, నటీనటులకు మంచి భవిష్యత్తు ఉండాలని అన్నారు మేఘన కొనిదెల. ఈవెంట్లో హీరో హీరోయిన్లు అఖిల్, దర్శక్ మీనన్, డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్, నిర్మాత భాస్కర్, శ్యామల వేణు, మేఘనతో పాటు ఇతర నటులు, దర్శకులు, నిర్మాతలు పాల్గొని సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పెద్ద సినిమాలు మాత్రం వస్తున్నాయి. అలాంటి పెద్ద సినిమాల మధ్యలో ఇలాంటి చిన్న సినిమా రావడము, దానికి వీళ్ళు 8న రిలీజ్ చేస్తున్నారు బాలుగారి ప్రేమ కథ. సో ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే ఎంతోమంది యాక్టింగ్లో స్కూళ్ళలో వాళ్ళ పిల్లలు దాన్ని యాక్టింగ్ నేర్చుకొని ఏదో దాంట్లో చెయ్యాలని చెప్పి తపనతో వస్తున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఈ థియేటర్లు అన్నీ కూడా బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి వాళ్ళకి, అయినా కూడా ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. ముందుగా నేను ఒక ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా చూస్తున్నాను ఈ మధ్య సినిమాలు ఏ విధంగా వస్తున్నాయో. ఒక ఎడ్యుకేషన్గా రావాలి. అంతేకాకుండా ముందుగా ఈ డైరెక్టర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ ఒక గైడ్లైన్స్ ఏమైతే ఉందో సెన్సార్ బోర్డు వాళ్ళది, అవి తీసుకొని ఆ పరిధులు రాకుండా ముందుగానే వాళ్ళు సినిమా తీసుకుంటే తెలుసుకొని మాకు సెన్సార్ బోర్డుకి వచ్చినప్పటికీ మా గైడ్లైన్స్ ప్రకారంగా మేము చూస్తాం. వాళ్ళు ఏమనుకుంటారంటే మేమేదో కట్ చేయమంటున్నాము, అది వద్దు అనేది. బట్ మా గైడ్లైన్స్ ఎట్లా ఇచ్చారో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు. కాబట్టి ముందుగా తెలుసుకొని ఆ మూవీస్ చేస్తే కట్స్ తక్కువైపోతుంది. అలాగే వాళ్ళకి ఎక్కువ శ్రమ కాకుండా, మా సెన్సార్ బోర్డు మెంబర్స్కి మాకు శ్రమ కాకుండా తొందరగా మూవీని రిలీజ్ చేయడం కోసం అవకాశాలు ఉంటాయి. సో ఏదేమైనా కూడా మనకి అభినందించాల్సిన విషయం అంటే మన కల్చర్ సినిమా ఒకటి ద్వారానే మీడియం, ఎంత పెద్ద మీడియం ఏదంటే ఈ యాంటీ డ్రగ్స్ కానీ, అలాగే యువతకి ఇప్పుడు ఏదైతే డిజిటల్ మీడియాలో వాళ్ళు డబ్బులు ఎంతైతే ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఆ గేమ్స్లో పొడగొట్టుకుంటున్నారో అవన్నీ కూడా ఇలాంటి మూవీస్లలో చూపిస్తే వాటికి ఒక సందేశాత్మకంగా ఉంటుంది యువతకి. ఎందుకంటే మూవీ అనగానే యువతనే ముందు ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది. వాళ్ళకి సందేశాత్మకంగా ఉండుకుంటూ ఎంటర్టైన్మెంట్ ఉంటూ మూవీస్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి. అఖిల్ గారు అండ్ దర్శిక గారు, కంగ్రాచులేషన్స్ అండి. దిస్ ఇస్ యువర్ డెబ్యూ. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో బేసికలీ నేను ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమాతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరోయిన్గా లాంచ్ అవ్వడం అండ్ తర్వాత గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది బన్నీ గారు చెప్పినట్టు. సో అలా వాలంటీర్గా నేనే గ్యాప్ తీసుకున్నాను. బికాజ్ ఒక మంచి ప్రాజెక్ట్తో రావాలి, యూనో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి అని. వెరీ సూన్ ఐల్ కమ్. అండ్ పోస్టర్ చూస్తుంటే చాలా బాగుంది అండ్ చాలామంది మాట్లాడారు ఆన్ స్టేజ్. సినిమా గురించి చాలా విషయాలు తెలిసాయి. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని